హీరింగ్ వాస్తు పెళ్లికి స్వాగతం మిత్రులారా. నేను శ్రేణికుమార్ని. ఈ యొక్క చిన్న చిన్న వీడియోస్ ద్వారా సమాజంలో వాస్తు అంటే కొంత గజిబిజిగా తయారైందనమాట. ఎవరిది నమ్మాలి అనేది. అందువల్ల ఇప్పుడు నేను చెప్పే స్థాపత్యవేద వాస్తులో గృహవాస్తుని ఏ రకంగా, ఒక గ్రామర్ ఏ రకంగా వాడతాం. భాషకి ఒక గ్రామర్ ఉన్నట్టు ఫామ్స్కి కూడా ఒక గ్రామర్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. కానీ మార్కెట్లో ఇవాళ విశ్వకర్మ వాస్తు అనే రూపంలో జరిగే ప్రాక్టీస్ ఏంటంటే తెలియచెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఒక్కొక్క పాయింట్ తీసుకొని వాటి అంతరాలు తెలియచెప్పడం. మనం గోదావరి జిల్లాల్లో విరివిగా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే అక్కడ ఎక్కువ మంది అక్కడ ప్రాక్టీస్ చేసేటటువంటి అయ్యవార్లతో పాటుగా సరిసమానంగా నాలెడ్జ్ కలిగి ఉంటారండి. అంటే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మీ ఇల్లు ఏంటి 6.25 8.25 12.25 లేదంటే 7.35 ఇలా మాట్లాడతారనమాట. అంటే ఇప్పుడు ఒక 30-40 సంవత్సరాలు ఉన్న వ్యక్తులకి అయితే తెలియదు, కానీ గోదావరి జిల్లాల్లో మాత్రం కనీసం ఒక 55-60 ఏళ్ళు వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ పరిజ్ఞానం అనేది ఉంటుందన్నమాట. కొంత శాస్త్ర పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు 6.25 అన్నారు. 6.25 అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. ఇక్కడ 6.25 లేదా 7.35 కావచ్చు, లేదంటే మ్యాక్సిమం 12.25 నుంచి వాడరు అని చెప్పారు అక్కడ పండితులు కొంతమంది. ఇవన్నీ వెడల్పును సూచిస్తాయి. ఆ ఇంటి యొక్క వెడల్పును సూచిస్తుంది. అంటే 6.25 అంటే 6.25 అని అనుకునేటప్పుడు ఇంటూ రన్నింగ్ ఫీట్ గజాలు అంటే 3 అడుగులు. దానికి మనం మల్టిప్లైడ్ చేయడం ద్వారా వచ్చిన విలువ ఏదైతే ఉన్నదో ఆ విలువ ఆ ఇంటి వెడల్పు కింద తీసుకుంటారు అని అర్థం అన్నమాట. సో ఒక ఉజ్జాయింపుగా 6.25 అనేది మనం తీసుకునేటప్పుడు అది 6.25 ఇంటూ 3 అడుగులు కొట్టినప్పుడు మనకి 18 అడుగులు 9 అంగుళాలు వస్తుందన్నమాట. అది ఆ ఇంటి యొక్క వెడల్పు. అంటే 6.25 ఇల్లు అంటే 18 అడుగులు 9 అంగుళాలు వెడల్పు ఉంటుందన్నమాట. అలాగే మనకి 8.25 ఇల్లు అనేటప్పటికల్లా 24 అడుగులు 9 అంగుళాలు ఉంటుందన్నమాట ఆ ఇంటి యొక్క వెడల్పు. అదే రకంగా గరిష్టంగా 12.25 అని మనం తీసుకునేటప్పుడు 36 అడుగులు 9 అంగుళాలు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇదే పద్ధతి స్థాపత్యవేద వాస్తులో కూడా మనం ఇంటి యొక్క పెరిమీటర్ అవన్నీ డెరైవ్ చేసినప్పుడు వెడల్పే ఫస్ట్ డెరైవ్ చేస్తాం. ఇక్కడ కూడా ఈ 6.25 7.35 8.25 అనేవి వెడల్పునే సూచిస్తుంది. ఇదొక వేరియేషన్ మీరు